జోహార్ గద్దరన్న. సభాధ్యక్షులు కృష్ణ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు సత్తయ్య గారు, వెన్నెలక్క, భరత్, సుదర్శన్, రవీందర్, మిగతా మిత్రులు, ఈ సభకు విచ్చేసినటువంటి మిత్రులందరికీ సామాజిక ఉద్యమ అభినందనలు. ముందుగా తెల్లాపూర్ గ్రామానికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు మీరు మన గద్దరన్న నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించుకున్నారు. ఈ ప్రాంగణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాను. దీని వెనక ఉన్నటువంటి మూలశక్తి సత్తయ్య గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సత్తయ్య గారిని చూసినప్పుడు నాకు జ్యోతిబా పూలే గుర్తుకొస్తారు. ఆల్మోస్ట్ అంటే ఆ రోజు పూలే కుల పీడనకు, దోపిడీకి వ్యతిరేకంగా, చిత్పన్ బ్రాహ్మిన్ మనువాదానికి వ్యతిరేకంగా ఆ రోజు ఆయన ఏ విధంగా అయితే పోరాటం చేసిండో, అదే విధంగా సత్తన్న గారు తన కుటుంబం మొత్తాన్ని ఉద్యమంలోకి మలిచారు. ఒక్కరు కూడా కాదు. భరత్, ఆయన, వాళ్ళ పాప, వాళ్ళ ఆవిడ, అసలు నాకు ఆశ్చర్యం వేసిపోయింది. అంటే ఇంత సామాజిక స్పృహ ఉంటుంది. ఆయన పెద్దగా ఏం చదువుకోలేదు అనుకుంటా. 10th చదువుకున్నారా సత్య? 0 చదువు. అంటే ఒక ఏమి చదువుకున్నటువంటి ఒక వ్యక్తికి ఇంత అవగాహన, ఇంత సామాజిక స్పృహ మామూలైనటువంటి విషయం కాదు. అందుకనే మామూలుగా నేను ఇదే మీ పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ యూనివర్సిటీలో నేను ప్రొఫెసరు. నేను ఆదివాసుల మీద రీసెర్చ్ చేస్తూ, నా పరిశోధన చేస్తూ ఉంటాను. అయితే ఆదివాసులను పోయి అడిగినప్పుడు ఏమంటారు అని అంటే, ఈ పన్నే నిక్లే వాళ్ళ పూరా చోర హిసాబ్ అంటారు. చదువుకున్న వాళ్ళంతా దొంగలు అని అంటారు. అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఫారెస్ట్ వాళ్ళు కానీ, జంగ్లత్ వాళ్ళు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కానీ, ఆ ఆర్మీ వాళ్ళు కానీ, ఎవడైనా వచ్చి వాళ్ళని దోపిడీ చేయడము, వాళ్ళని కొట్టడం, హింసించడము, అదే నిరంతరం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు ఈ మాట చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే సత్తన్న గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైంది. అయితే 3 విషయాలు నేను ఖచ్చితంగా చెప్పి ముగిస్తాను. మనకు టైం కూడా లేదు, తర్వాత వాతావరణం కూడా సహకరించట్లేదు. ఒకటి ఏంటి అంటే, మనం ఈరోజు గద్దరన్నను ఎందుకు మనం రక్షించుకోవాలి, గద్దరన్నను ఎందుకు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఒక విషయము. ఇంకొకటి, తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాటం చేశారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది. మూడో విషయం ఏంది అంటే, మన కర్తవ్యం ఏంది, ఇక్కడి నుంచి మన ప్రయాణం ఎటువైపు. మిత్రులారా, చాలామంది తెలుసు గద్దరన్న జీవితం కానీ, ఆయన చేసిన పోరాటం కానీ, ఆయన పాడిన పాటలు కానీ, ఆటలు కానీ మనమందరం చూసాం. అవి వినుకుంటూ మరి పెరిగినటువంటి వాళ్ళం. ఇక్కడ మీరు గద్దరన్న స్టాచ్యూ కనుక చూస్తే, తెలంగాణలో ఒక ఆర్డినరీ పర్సన్ ప్రతికను చూసినట్టు ఉంటుంది. ఆ గొంగిడి, ఆ తువాలు, ఆ గోసి తెలంగాణలో ఒక సామాన్య రైతు కూలి వేసుకునేటువంటి ఒక డ్రెస్. అయితే ఆయన పాటలో, ఆయన ఆటలో కూడా అదే విధంగా తెలంగాణ స్పృశిస్తుంది. ఇంతకుముందు మన మిత్రులు చాలామంది గళమిప్పి పాడారు గద్దర్ అన్న పాటలు. ప్రతి పాటలో కూడా సరే గద్దరన్న మీద మావోయిస్టు ప్రభావం ఉంది, అనేకమైనటువంటి అంబేద్కర్ ప్రభావం ఉంది, అది వేరే విషయం. కానీ ఆయన పాటల్లో మొత్తం కూడా, ఆయన ఆటల్లో మొత్తం కూడా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవితాన్ని మరి వీక్షించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. మీరు ఏ పాట అయినా తీసుకోండి, బండెనక బండి కట్టి
లచ్చుమమ్మో లచ్చుమమ్మ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా. అసలు ఆ పాట మొత్తం తెలంగాణ ప్రజల్ని ఒక విధంగా ఉరితెల్లుగించింది. అసలు ఆ పాటతోనే ప్రజలు ఉవ్వెత్తున మరి ఉద్యమంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఒక పాట ఎప్పుడు గద్దరన్న అంటాడు అంటే, సౌండ్కున్నటువంటి పవరు మీకేం తెలుసురా అంటాడు. అంటే సౌండ్, శబ్దము అసలు అంటే ప్రజల్ని ఎంత ప్రభావితం చేస్తుంది అనేటువంటిది విషయాన్ని చాలా గొప్పగా చెప్పేటువంటి వారు. మన తెలంగాణలో ఇంతకుముందు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మిత్రుడు అసలు పాడుతుంటే అసలు ఆ గొంతు, ఆయన పాడే తరిక, అంటే తెలంగాణలో అదొక వరం. అంటే ప్రతి ఎవరిని కదిలించిన ఆయనలో ఒక కళాకారుడు ఉంటాడు. తర్వాత అంటే విషయాలని అంటే సామాజిక స్పృహతో ఒక పాటని అదే అంటే ఇమ్మీడియట్గా మరి దాన్ని ఆర్టికులేట్ చేసి చెప్పేటువంటి ఒక గొప్ప శక్తి, సంపద మన తెలంగాణ ప్రజల్లో ఉంది. మిత్రులారా, ఈరోజు అంటే తెలంగాణ సాధించుకున్నటువంటి దశాబ్ది ఉత్సవాల్లో గద్దరన్నని, బెల్లి లలితను, వీరన్నను మనము మర్చిపోలేం. తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ ముగ్గురిని మాట్లాడిన తర్వాతనే వేరే వాళ్ళని మాట్లాడాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా వాళ్ళు రాజ్యంతో అంటే బెల్లి లలిత కానీ, మరి వీరన్న కానీ, మహారాజు వీరన్న కానీ, గద్దరన్నపై జరిగినటువంటి కాల్పులు కానీ ఒక కామన్ లైన్, ఒక కామన్ థ్రెడ్ ఉంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. వీళ్ళు తెలంగాణ గురించి గళం ఇప్పుతున్నారు అనేటువంటి నేపంతోనే ఈ దాడులు జరిగాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మిత్రులారా, ఇది ఏమీ కాదు. మనము గద్దరన్నకి ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనము నివాళులర్పిస్తున్నాము. గద్దరన్న ఎండనక వాననక తెలంగాణ గ్రామాల్లో తిరుగుకుంటూ అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని చైతన్యం చేశారు. నేను గద్దరన్న చివరి యాత్రలో దాదాపు ఒక 5-6 కిలోమీటర్ నడిచాను. చాలామంది మిత్రులు పక్కన ఉన్న వాళ్ళు, రండి సార్ నా కారులో ఎక్కండి, బండి మీద ఎక్కండి అని అనేవాళ్ళు. గద్దరన్న 1000 కిలోమీటర్లు నడిచాడు ప్రజల కోసం. ఆయన కోసం మనం ఒక 5 కిలోమీటర్లు నడుద్దామని నడిచాము ఆ రోజు. సో ఈ వర్షము మనల్ని ఏమి చేయదు అని నేను భావిస్తున్నాను. కూర్చోండి, ఏం కాదు, తడిస్తే మనకు ఏం కాదు, కూర్చోవాలి మిత్రులారా అందరు. అయితే మిత్రులారా, మన ఈ సింబల్స్ని మనం బతికించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. లేకపోతే ఈ సింబల్ని అంటే కనుమరుగు చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక వైపు మన గద్దరన్న మనకు కాకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘాలు అంబేద్కర్ కూడా మా అల్లుడని అనే విధంగా మాట్లాడుతున్నారు. సో గద్దరన్నని కూడా ఏదో ఒకటి లింకు కలిపి ఆయన కూడా మావుడని చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము చాలా జాగృతతో మన సత్తెన్న లెక్కనే ఒక చైతన్యంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది.